హలో ఫ్రెండ్స్, నేను మీ ఏఎన్ఆర్. మీరు చూస్తున్నారు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఫోల్డ్ చేయగలిగే ఎలక్ట్రిక్ బైసికల్ గురించి తెలుసుకోవడానికైతే ప్రయత్నం చేద్దాము. దీన్ని ఫోల్డ్ చేయొచ్చు అన్నమాట. దీని పూర్తి వివరాలు చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాను. దీని బ్యాటరీ లేకుండా ఈ వెహికల్ బరువు వచ్చేసి 19 కేజీలు ఉంటుంది. అంటే 19 కేజీలు అంటే మనం ఈజీగా ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు. దీన్ని ఒకసారి మనం దగ్గరికి ఫోల్డ్ చేస్తే మనం కార్లో డిక్కీలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంత సింపుల్గా ఉంటుంది వెహికల్. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనం బ్యాటరీని రిమూవ్ చేసుకోవచ్చు. అంటే బ్యాటరీ వెహికల్ నుంచి తీసుకొని ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకొని వచ్చి దీంట్లో ఫిక్స్ చేసుకోవచ్చు. అందుకని వీళ్ళు ఏం చేసినారంటే మన రిక్వైర్మెంట్ బట్టి వీళ్ళు బ్యాటరీ కెపాసిటీ అయితే చేంజ్ చేస్తారు. వీళ్ళు ప్రొవైడ్ చేసే బ్యాటరీ ఎంత రేంజ్లో ఉందంటే 6 amps నుంచి 30 amps per hour అయితే ఇస్తున్నారు వీళ్ళు. దాన్ని బట్టి రేట్ ఫిక్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు 50 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ తిరగాలనుకుంటే 15 ampere/hour బ్యాటరీ తీసుకుంటే సరిపోతుంది. 15 ampere/hour. లేదు నేను రోజు 100 కిలోమీటర్లు తిరుగుతా అనుకుంటే 30 ampere/hour బ్యాటరీ తీసుకుంటే సరిపోతుంది. ఆ బ్యాటరీని వాళ్ళు మన రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు సెట్ చేస్తారు. దాన్ని బట్టి రేట్ ఉంటుంది. దీన్ని బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసేమో 48 వోల్టేజ్ అయితే పెట్టారు వీళ్ళు. దీనికి ఛార్జింగ్ టైం వచ్చేసి 4 గంటల నుంచి 6 గంటలు అయితే పడుతుంది. 4 గంటల నుంచి 6 గంటలు అయితే సమయం తీసుకుంటుంది ఇది. దీన్ని ఒకసారి టాప్ స్పీడ్ అంటే దీన్ని ఎంత స్పీడ్తో వెళ్ళొచ్చు అంటే 25 కిలోమీటర్లు గంటకి వెళ్ళిపోవచ్చు అనమాట. అంతకంటే స్పీడ్ వెళ్ళలేము దీంట్లో. దీని బ్యాటరీ బట్టి దీని కెపాసిటీని బట్టి 25 కిలోమీటర్ల స్పీడ్ తోటి వెళ్ళొచ్చు. దీన్ని వెహికల్ వీల్ కెపాసిటీ వీల్ డైమెన్షన్స్ అంటారు కదా, టైర్ సైజ్ అనేది వచ్చేసి 14 ఇంచులు ఉంటుంది. దీన్ని డిస్ప్లేనేమో ఫ్రంట్లో ఇచ్చారు. ఫ్రంట్లో చిన్న డిస్ప్లే ఇచ్చారు. ఆ డిస్ప్లేలో పూర్తి వివరాలు అయితే చూపిస్తారు వీళ్ళు. అంటే మనకి సింబల్స్ లాగా చూపిస్తుంది అనమాట. బ్యాటరీ ఎన్ని పాయింట్స్ ఉంది, ఆ పాయింట్స్ని బట్టి మనం డిస్టెన్స్ కవర్ చేసుకోవచ్చు. దీని మీద మనము ఈ వెహికల్ మీద 150 కిలోల బరువు వేసుకొని కూడా మనం ట్రావెల్ చేయొచ్చు. 150 కిలోల బరువు వేసుకొని కూడా ట్రావెల్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే మనకు డిస్క్ బ్రేక్ అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. డిస్క్ బ్రేక్ ఉన్నది కాబట్టి మనం ఎంత స్పీడ్ వెళ్ళినా 25 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళినా కూడా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. దీన్ని టాప్ స్పీడ్ 25 కిలోమీటర్ల స్పీడ్ అందుకోవడానికి 5 సెకండ్లు అయితే పడుతుంది. 5 సెకండ్లలో 25 కిలోమీటర్ల స్పీడ్ అయితే అందుకుంటుంది ఈ వెహికల్. ఇది జనరల్గా దీని డీటెయిల్స్ అయితే ఇవి. దీనికి ఫ్రంట్ అండ్ రేర్ సస్పెన్షన్ ఇచ్చారు. దీనికి ట్రయాంగిల్ స్టెబిలైజ్డ్ డాంపింగ్ సిస్టమ్ అనమాట ఇది. దీని ఏంటంటే మనం ఎంత 25 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళినా కూడా మనకి స్మూత్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ వెహికల్ ఇస్తుంది. ఎంత ఫోర్స్ చేసినా డిస్టర్బెన్స్ అయితే ఏముండదు అనమాట. మనము కొంచెం రోడ్ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా రోడ్ డ్యామేజ్ ఉన్నా కూడా ఆ రోడ్లో వెళ్తుంటే మనకి డిస్టర్బెన్స్ అయితే ఏముండదు. దీని బ్యాటరీ వచ్చేసి చెప్పాను కదా, బ్యాటరీ మన రిక్వైర్మెంట్ బట్టి మనము బ్యాటరీ వాళ్ళు అరేంజ్ చేస్తారు. అంటే ఇది రిమూవబుల్ బ్యాటరీ కాబట్టి బ్యాటరీ తీసుకున్నది కాబట్టి మనం రిక్వైర్మెంట్ని బట్టి బ్యాటరీ కొనుక్కోవచ్చు మనం. ఇదన్నమాట ఈ వెహికల్ గురించి, ఫోల్డ్ చేయగలిగే వెహికల్ గురించి. దీనిపైన మీ కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.